శనిదేవుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? సూర్యదేవుడికి మరియు సంజనాదేవికి వివాహం జరుగుతుంది. కానీ సూర్యదేవుడి నుండి వచ్చే వేడిని ఆమె భరించలేక ఎన్నెన్నో కష్టాలు పడుతూ ఉంటుంది. సూర్యదేవుడంత శక్తివంతురాలిలాగా నేను కూడా మారిపోవాలి అని శివుడికి తపస్సు చేయడానికి నిర్ణయించుకుంటుంది. ఆమె తపస్సు చేసే సమయంలో తన పిల్లలని మరియు భర్త సూర్యదేవుడిని చూసుకోవడానికి ఆమె నీడ నుండి ఛాయాదేవిని సృష్టిస్తుంది. ఆమె అన్ని బాధ్యతలు అప్పజెపి తపస్సు చేయడానికి భూలోకానికి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుండి సూర్యదేవుడి భార్యగా ఛాయాదేవి నటిస్తూ ఉంటుంది. ఛాయాదేవి పిల్లల్ని చూసుకుంటూ సూర్యదేవుడితో ప్రేమగా నడుచుకుంటూ ఉంటుంది. కుటుంబంతో ప్రేమగా నటిస్తూ కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఒక కోరిక కలుగుతుంది. ఇలా ఛాయాదేవి లాగా కాకుండా నాకు కూడా ఒక శరీరం ఉంటే నేను సూర్యదేవుడితో మరింత ప్రేమగా ఉండవచ్చు కదా అని ఛాయాదేవి శివుడికి కఠోరమైన తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకి శివుడు మెచ్చి ఏం వరం కావాలి కోరుకో